పిల్లలు కాబట్టి వాళ్ళని ఎక్కడ మీడియా ముందుకు కానీ ఎక్కడ కూడా తేను. అంటే మీరు ఇక్కడ కంప్లైంట్ ఇప్పిస్తా. నిరసన చేయడానికి వచ్చారా? నిరసన కాదు, ఎందుకు చేస్తున్నా ఇది మార్చుకొని హెచ్చరించడానికి వచ్చా. ఎందుకంటే ఒక గురువు అన్నప్పుడు హెచ్చరించాలి. నేను ఒక గురువు అమ్మనే కాబట్టి తప్పు చేస్తున్నావు, దీన్ని మార్చుకో పద్ధతులు. అంటే ఆయన ఇక్కడ లేరు అంటున్నారు, మరి లేకపోతే మీరు ఇక్కడే ఉంటారా? పోలీస్ కంప్లైంట్ ఎవరు? నేను ఇస్తాను, నేను ఎలా ఇవ్వాలో నేను అలా ఇస్తాను. నేను ఇస్తే మామూలుగా ఉండదు. మీరైతే ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో ఆ మనిషి ఇక్కడ లేరు అని వాళ్ళ శిష్యులు అంటున్నారు. ఆయన లేరు కాబట్టి మీరు భయపడి దాక్కున్నాడా? దొంగ కాబట్టి దాక్కున్నాడు, అంతే కదా. దొంగ కాబట్టినే దాక్కున్నాడు. అంటే మీరు గతంలో కూడా మా గురువు గారు అన్నారు కదా, మరి మాకు గారు అనలేదు, ఓకేనా. గురువు గారు ఆయన బట్ట కడతా, ఇటు రామ్మానికి బట్ట కడతా అంటే పోయినా. ఎందుకంటే ఒక గురువు అని వెళ్ళాము, అదే ఒక గురువుకి ఇచ్చే వాల్యూ అది. మేము అంటే మీ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి? పక్కా కాదు, పక్కా ఆధారాలు ఉన్నాయి, ఓకేనా. ఆధారాలు లేని నేను మాట్లాడను. ఆధారాలు లేకపోతే ఇదే కారులో ఇక్కడ నేను దహనం అయిపోతా, ఓకేనా. ఇదే కారులో ఇప్పుడే మీరు చూస్తుండగానే ఆధారాలు లేకపోతే చూపిస్తాను, చూడండి ఆధారాలు. నేను ప్రశ్నించడానికే కదా వచ్చింది. నాకు ఏదో ఒకటి చెప్పమానండి, నేను మార్చు ఇలా ఇంటూ చేయనని. ఫోన్లోనే 40 నిమిషాలు చెప్పాను. అది కాదు, మీ శిష్యులు ఇలా ఉన్నారు, మీ ప్రవర్తన ఇలా కొద్దిగా మార్చుకోండి అని కదా. చూపిస్తాను. నేను ఇప్పుడు గొడవకి రాలేదమ్మా, మీకు తల్లిలాగా చెప్తాను. నేను గొడవకి రాలేదు. ఆయన మీద కొన్ని అబండాలు వచ్చినాయి, చాలా మంది ఆడపిల్లలు. అదే ఒకసారి వస్తే నేను మాట్లాడుతాను. పిరికోడు కాబట్టి దాక్కున్నా అని నేను అనాల్సి వస్తుంది. ఎందుకంటున్నా అంటే నేను విత్ ప్రూఫ్తోనే వచ్చాను. 2 మాటలు ఆయనకు ఫోన్లో నేను 40 నిమిషాలు చెప్పాను. నాన్న మార్చుకుని శిష్యులు ఇలా ఉన్నారు, వచ్చిన వాళ్ళతో ఇలా ప్రవర్తిస్తున్నారు, మీరు కూడా ఇలా ఉన్నది, ఇలా మీరు ఇలా అని నేను ఆల్రెడీ అన్నీ చెప్పాను. అమ్మ మార్చుకుంటా అమ్మ అన్నది. వింటావా? అది కూడా ఆయన నోటితో మార్చుకుంటా అన్నది వింటావా? అంటే మాట్లాడడానికి వచ్చామ్మా, చట్ట ప్రకారం వచ్చే వరకు ఉంటాను కదమ్మా. ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండద్దు, ఇక్కడ ఉండద్దు అనడానికి చట్టపరంగా చూసుకోవాలి. ఎక్కడ ఉండాలి? అరెస్ట్ చేయండి అన్న. ఇక్కడికి వచ్చినందుకు అరెస్ట్ చేయండి అమ్మా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? లేరు కదా. వచ్చే వరకు ఉంటానమ్మా. ఉండకూడదండి. నేను ఉంటానమ్మా, నన్ను అరెస్ట్ చేస్తావా? న్యూసెన్స్ క్రియేట్ చేయొద్దు మీరు. నేనేం ఎమ్మెల్సీ కోడ్ ఉంది ఇక్కడ. నేను కార్లోనే కూర్చున్నాను, దిగలేదు, ఓకేనా. ప్రజలను కూడా నా దగ్గరికి రావద్దు. నేనేం న్యూసెన్స్ చేస్తున్నా? కార్లకి వెళ్ళి దిగలేగా. నీకు భార్య పిల్లలు ఉన్నలుగా వాళ్ళతో శృంగారాన్ని చేయి. మరి నీ కూతురుతో కూడా అందరు నీ కూతుర్లు అనుకోవాలి కదా. రాజేష్ నాథ్ పలు ఆరోపణలు కూడా ఆమె చేస్తున్నారు, ఆమెతో మాట్లాడుతూ చెప్పలేము కదా. శీలం పోయిందంటే అర్థం చేసుకోండి. ఎన్నో చాటింగ్లు ఉన్నాయి, ఎన్నో వీడియోస్ ఉన్నాయి. ఎక్కడెక్కడ రమ్మన్నాడు, ఏ లాడ్జికి రమ్మన్నాడు, అవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఊరికే మాట్లాడను ఇంత బహిరంగంగా. చేయాలంటే ఏదో ఒకటి ఉండాలి. ఊర్లో వద్దునా, నేను తీసుకొస్తాను. ఆంధ్రలోనే, తెలంగాణనే అన్ని. నేను గురువు అనే పేరుకు వాల్యూ ఇస్తాను, ఇలాంటి చిత్తన కొడుకులకు కాదు. గురువు అనే వాళ్ళకు మాత్రమే వాల్యూ ఇస్తాను. గురువు అయినా సరే తప్పు చేస్తే ఖండిస్తాను, శిక్షిస్తాను కూడా, ప్రశ్నిస్తాను కూడా. అందుకే వీడిని కూడా ప్రశ్నించడానికి వచ్చిన. దయచేసి ప్రజలు ఇలాంటి దొంగ బాబాలను నమ్మద్దు, వీళ్ళ దగ్గరికి రావద్దు, వీళ్ళని నమ్మద్దు. వీనికి ఏ శక్తులు లేవు, ఏమీ లేవు. ఊరికే ఇక్కడ కూర్చొని డబ్బు దోచుకోవడం తప్ప ఏమీ ఉండలేదు. శీలాలు దోచుకోవడం, డబ్బు దోచుకోవడం తప్ప ఏమీ తెలియదు. 10 గన్నులు పెట్టుకొని తిరుగుతుండే వీడు ఏదో పెద్ద టెర్రరిస్ట్ అయినట్టు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తురాలకు తెలుసు ఇతని దగ్గర గన్నులు వీడే చెప్పుకుంటాడు ఏదో గర్వంగా. 1 కోటి రూపాయలు పడితే నాకే వస్తాయి, అన్నీ వస్తాయి పదవులు. నేను కూడా ఎస్పీ ఎమ్మెల్యే అయితే కదా, ఏదైనా కొనుక్కోవచ్చు కదా కలియుగంలో. నేనైతే వదిలిపెట్టాను. నేను డైరెక్ట్ చంపేదాన్ని చంపుతా, లేకుండా నేనన్నా చచ్చిపోతా. కానీ నా దగ్గరికి వచ్చిన బాధితుల మహిళలకు మాత్రం న్యాయం చేసే పోతాను. ఇంకొకటి చెప్తున్నా, ఇలా ఇతని దగ్గర ఎవరైతే బాధింపబడ్డారో
వాళ్ళందరూ నన్ను అప్రోచ్ అయినా సరే అందరికీ న్యాయం చేసి మీకు న్యాయం చేసే బాధ్యత నాది. మరి అదే బాధ్యతల చేత పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇప్పిస్తాను నేను ఇప్పిస్తాను. ముందు నేను మంచిగా చెప్పుదామని వచ్చా, కానీ దొంగలాగా దాక్కొని నా దగ్గరికి ముందు రావట్లేదు, చూసినావా? అప్పుడే అర్థమైపోయింది ఇంకా. అందుకే నేను ఇప్పుడు పోయేటప్పుడు కూడా పలానా ఇప్పుడు ఇక్కడ ఏదైతే పరిధిలో పోలీస్ స్టేషన్ ఉందో వీడి మీద కంప్లైంట్ ఇచ్చి వెళ్తాను, ఓకేనా? నేను బాధితురాలి మీద నేను ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇస్తాను. బాధితురాలు సెల్ఫీ వీడియో ఏమైనా తీసుకుందా? ఉంది, అన్నీ ఉన్నాయి. అన్ని మీడియాలలో నేను రాగానే ఒక హాఫ్ అన్ అవర్ క్రితమే నేను అన్నిట్లో పోస్ట్ చేసి వచ్చాను, నా దాంట్లో కూడా ఉంది. మీరు పిలుస్తున్నారు కదా, స్పందించట్లేదు అంటే దాని స్పందించట్లేదు. రాడు కదా, దొంగ కదా, అన్ని నీళ్ళలన్నీ బయటపడతాయి, రాష్ట్రాలన్నీ బయటపడతాయి కదా, ఒప్పుకోవాల్సి వస్తుంది, అందుకే రాడు. అంటే ఇక్కడ ప్రతి అమావాస్యకి పౌర్ణమికి కూడా హోమాలు చేస్తారు పెద్ద ఎత్తున. గురువు అనే వాళ్ళ దగ్గర ఎప్పుడు ఎవరో ఒకరు భక్తులు వస్తున్నారు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అమావాస్య పర్వణికి వదిలేయి, అమావాస్యకు వచ్చేది, పౌర్ణమికి వచ్చేది, శివరాత్రికి వచ్చేది కాదు. అప్పుడు చేసిందే గురువు కాదు. ప్రతిరోజు ఒక నిలయమో లేకుంటే ఒక ఆశ్రమం పెట్టుకుంటే ప్రతిరోజు భక్తులు వస్తూనే ఉంటారు. నువ్వు మంచి చేస్తే నీ దగ్గరికి ఉరుక్కుంటూ వస్తారు, దేవుడితో తలుచుకుంటారు. ఇక్కడ ఎవరైనా కనబడుతున్నారా? ఇప్పుడు బాధితురాలు తీసుకెళ్ళి కంప్లైంట్ పెడతాను, స్టేషన్ 100% పెడతాను. నేను పెడతాను, ఇక్కడ ఈ పరిధిలో పెట్టి నేను ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతాను.